ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలిసి రాలేదనుకోండి, పురుషుడు ఎంత బాగా ప్రణాళిక వేశాననుకున్నా అది చెల్ల. దశరథ మహారాజు గారు ముహూర్తం పెట్టుకున్నాను, భరతుడికి తెలియదు, ఎక్కడో దూరంగా ఉన్నాడు, రేపే పొద్దున్న రామచంద్రమూర్తికి యమరాజ్య పట్టాభిషేకం అన్నాడు. ఎంత ఆశ్చర్యకరంగా రాత్రికి రాత్రి కథ మారిపోయి తెల్లవారేటప్పటికే పట్టాభిషేకం చేసుకోవలసినటువంటి రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సహితుడై దండకారణ్యానికి నారచీరలు కట్టుకుని చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళిపోవలసి వచ్చింది. అందుకని అసంకల్పితమీవ్యహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్ అంటారు. అనుదైవస్య కర్మతత్, దైవం ఎలా చెప్పిందో అలా మనం అన్వయం అవ్వడమే. పురుష ప్రయత్నాన్ని విడిచిపెట్టకూడదు. పురుష ప్రయత్నం ఎప్పుడు పోతుంది అంటే నిస్సత్తువ ఆవరించిపోయింది అనుకోండి, మనిషి నీరసపడిపోయాడు అనుకోండి. నీరసపడిపోవడం అంటే శరీరం అని కాదు నా ఉద్దేశం, మనస్సు నీరసపడిపోయింది అనుకోండి. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థీషు ప్రవర్తక. ప్రయత్నం అనేటటువంటిది ఉంటే, సంకల్పం అనేది ఉంటే ఎప్పటికైనా వాడు పూజనీయుడు అవుతాడు. లోకంలో ఇన్ని చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్టుకు ఒక్కదానికే అంత పూజనీయత ఎందుకు వచ్చింది? భూలోక కల్పవృక్షం అని పిలిచి, పూర్ణకుంభం అంటే కొబ్బరి బొండమే, ఓ కొబ్బరికాయ కొట్టాలంటే కొబ్బరికాయే, ఓ శుభకార్యం జరిగిందంటే కొబ్బరాకుల చాపే, ఏదైనా మంచి మంగళ క్రతువు జరుగుతోందంటే స్తంభానికి కొబ్బరాకులు కట్టడమే. ఎక్కడిది కొబ్బరికి అంత గౌరవం అంటే ఒక్కటే దాని గౌరవానికి కారణం. లోకంలో అన్ని చెట్లు నీళ్లు పోస్తే నీళ్లు తాగి బతుకుతాయి. ఆ నీటి యొక్క విలువ ఎంత గొప్పదో గుర్తుపెట్టుకుంది కొబ్బరి చెట్టు. అందుకే చుక్క 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 భూమిలోంచి లాగి నెత్తి మీద పెట్టుకుంది బొండంలో నీళ్ళని. కృతజ్ఞతాభావముతో ప్రయత్నం ప్రారంభించిన కొబ్బరి చెట్టు ఆనాటి నుంచి ఈనాటికి ఏనాటికి చుక్క చుక్క ఎట్నుంచి లాగుతోందో, ఎప్పుడు బొండంలో పోసిందో, ఎప్పుడంత అద్భుతంగా దాచిందో ఎవరికీ తెలియదు. పసిపిల్లల నుండి వృద్ధుల వరకు జీర్ణమైపోతాయి. కాబట్టి ప్రయత్నం, అసలు ప్రయత్నం అనేటటువంటి దాని ఎందే సమస్త ప్రపంచము వర్ధిల్లుతోంది. ఆ ప్రయత్నం అన్నది లేదనుకోండి, అసలు మనిషి జీవితానికి అభివృద్ధి అన్నది ఉండనే ఉండదు. అందుకే దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ ఏది? చెట్టే. చెట్టు కన్నా గొప్ప ఉదాహరణ ఉండదు. ఒకడు చెట్టు వేస్తాడు, ఆ చెట్టు వేసినప్పుడు అంకురం వస్తుంది, మొక్క అవుతుంది. మొక్క పైన పెరగడం కనపడుతూ ఉంటుంది, కానీ ఆ మొక్క పెరగడానికి కావలసినటువంటి నీటిని అందించేది వేరు. మొక్క తెలుస్తోంది, పైన చీడ పడితే తెలుస్తుంది, ఆకు రాలితే తెలుస్తుంది, గొంగళీ పురుగులు పట్టుకుంటే తెలుస్తుంది. వేరు నీటి వైపుకి ఎడుతోందో వెళ్ళటం లేదో ఎవరికి తెలుసు? కటిక చీకట్లో వేరు నీరు వెతుక్కుంటూ వెడుతుంటుంది. ఓ బండరాయి అడ్డొస్తుంది, నువ్వు తొలగిపోని పేచీ పెట్టుకోదు, చాలా ఒడుపుగా బండరాతిని చుట్టుకుని దాని పక్క నుంచి వెళ్ళిపోతుంది. కటిక చీకట్లో గాజు పెంకుల్ని దాటుకుంటూ, రాళ్ళు దాటుకుంటూ నీటి కయ్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళి నీటి ఒడ్డున కూర్చుని నీరు లాగి చెట్టుకిస్తుంది. ఈ నీరు తాగి చెట్టు పెరుగుతుంది. ఆ వేరు నీటిని లాగలేకపోతే చెట్టు చచ్చిపోతుంది. కనపడే చెట్టు యొక్క గొప్పతనం కనపడనటువంటి చీకట్లో ప్రయాణం చేసి ప్రయత్నం చేస్తున్న వేరు మీద ఆధారపడి. ప్రయత్నం ఎక్కడుందో అక్కడ విజయం ఉన్నదన్నయ్య. అప్రయత్నంగా కూర్చున్న వాడిని ప్రయత్నంతో ఉన్న పురుషుడు కొట్టడం తేలిక. కృష్ణ భగవానుడు వంటి వ్యూహరచన నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి యొక్క నాయకత్వం మనకుండగా, పక్కన తమ్ముడు అర్జునుడు ఉండగా, పైన నీ ఆశీర్వచనం ఉండగా, జరాసంధుడే పాటి తప్పకుండా మేము మట్టు పెట్టగలం. కాబట్టి అన్నయ్య, జరాసంధుడు ఎంత గొప్పవాడు, ఎటువంటి పుట్టుక ఉన్నవాడు, ఎలా బలం వచ్చింది పక్కన పెట్టు. ప్రయత్నం గొప్పదన్నయ్య. ఆ ప్రయత్నం చేత సాధిస్తాం. అది భారతంలో మెరుపులు. భారతం ఎందుకు వింటారు, భారతం ఎందుకు చదువుకోవాలి అంటే ఈ మెరుపుల కోసం చదువుకోవాలి, ఈ మెరుపుల కోసం వినాలి. ప్రయత్నశీలత అన్నది ఎంత అవసరము అనేటటువంటి దాన్ని తెలుసుకోవడానికి పనికొస్తుంది. నిజంగా మీరు ఆలోచన చెయ్యండి. ఇదే నిరాశావాదాన్ని కానీ వాళ్ళు చూస్తే, జరాసంధుడు అంత గొప్పవాడు అంటున్నారు, 135 మంది రాజవంశాలకు చెందినటువంటి రాజులందరినీ కారాగారంలో పెట్టాడంటున్నారు, శిశుపాలుడు సైన్యాధ్యక్షుడుగా ఉన్నాడంటున్నారు, తీరా మనం వెడుతుండగా జరాసంధుడి మీద యుద్ధానికి ఎడుతున్నామని ఎక్కడైనా చిన్న పెసరు పొగ బయటికి వస్తే దుర్యోధనుడు
పైకి కనపడకుండా సహాయం జరాసంధుడికి అందించి ఇది పెద్ద ప్రళయం కింద యుద్ధం కింద ప్రారంభమైతే ఉన్న రాజ్యం కూడా ఊడిపోతే ఇన్నాళ్ళు ఎక్కడో ఏకచక్రపురంలో భిక్షాటన చేసి బతికాం, ఇప్పుడు మళ్ళీ ద్రౌపదీదేవితో కలిసి 5 ఏ భిక్షాటన చేస్తాం, ఎందుకు వచ్చిన కూడా ఇప్పుడు ఆ రాజసూయాగం చేయకపోతే వచ్చిన నష్టం ఏమిటి, ఇన్నాళ్ళు నా నాన్నగారి యమలోకంలో ఆ యమసభలో ఇంకొన్నాళ్ళు ఉండనివ్వండి, తర్వాత చూద్దాం, కొంచెం మంది ఉంచుకోనివ్వండి అంటాడు. అది నిరాశావాది అనేటటువంటి మాట. ప్రయత్నం పురుష లక్షణం. ప్రయత్నం చేద్దామన్నాయా, మన ప్రయత్నాన్ని మనం పరమజాగరూకతతో చేద్దాం. జరాసంధుడి బలం వింటానంటావా, విను, మంచిదే. జరాసంధుడి బలం విని మనం మాత్రం భయపడకూడదు. జరాసంధుడు ఎంత బలవంతుడైనా కానీ దాన్ని మట్టు పెట్టడానికి మనకు నాయకుడు ఉండగా బెంగెందుకు? ప్రయత్నం చేద్దామన్నాయా, ప్రయత్నం ఉన్న చోట విజయం సాధిస్తాం తప్పకుండా. కృష్ణ ఏది చెప్పు, ఆ జరాసంధుడి యొక్క వైభవం ఏమిటో మాకొక్కసారి అంటే ఆయన చెప్పడం ప్రారంభం చేశాడు. మగధ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు బృహద్రథుడు అనబడేటటువంటి రాజు. ఆయన పేరే బృహద్రథుడు. బృహత్ అంటే గొప్పది, విశేషమైనది అని. చాలా విశేషమైన రథుడు అంటే రథం ఉన్నవాడు. ఆయన దగ్గర గొప్ప రథం ఉంటుంది అన్నది అంతర్లీనం. బృహద్రథుడు ఆయన కాశీరాజు గారికి కవల పిల్లలు పుట్టారట, 2 ఆడపిల్లలు. కాశీరాజు గారికి పుట్టినటువంటి కవల పిల్లలు 2 ఆడపిల్లల్ని ఆయనే వివాహం చేసుకున్నాడు. చాలా సంతోషంగా కాలం గడిపాడు. అనేక మంది శత్రువుల్ని ఓడించాడు, రాజ్యాలు గెలిచాడు, సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు, పరిపాలనా దక్షుడని పేరుగాంచాడు. కానీ సంతానం కలగలేదు. 2 అక్క చెల్లెళ్ళే, ఎవరికి పుట్టినా సంతోషమే, కానీ 2కి పుట్టలేదు. ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు, పుత్రకామేష్ఠి కూడా చేశాడు. దశరథ మహారాజు వారికి కూడా పుత్రకామేష్ఠి చేస్తే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు కలిగారు. కానీ బృహద్రథుడికి మాత్రం సంతానం కలగలేదు. చాలా బాధపడ్డాడు. బాధపడి ఒకానొకనాడు తన భార్యలిద్దరినీ తీసుకుని అరణ్యంలోకి వెళ్ళాడు. ఒక మహారణ్యంలోకి ప్రవేశించి మహాత్ములైనటువంటి వారు తపస్సులు ఉంటారు, వారిని సేవించి వారి అనుగ్రహాన్ని పొందుతాం. ఇది భారతీయుల యొక్క సనాతనమైనటువంటి ధర్మమునందు ఒక అంతర్లీనమైన విశేషం. ఒక్కొక్కసారి యజ్ఞయాగాది క్రతువుల వలన సాధింపబడినటువంటి విషయం కూడా మహాత్ములైనటువంటి వారిని సేవించినటువంటి కారణం చేత సిద్ధిస్తుంది. ఇక్కడ నాతో కాశీయాత్రకు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం కాశీయాత్రకు వెళ్ళినప్పుడు మనకి మహోపకారం చేసి, కాశీయాత్ర మనం చేసినంత కాలము మనకి ఏర్పాట్లన్నీ చూసినటువంటి కుటుంబం ఒకటి ఉంది. వాళ్ళ పెద్దన్న గారు మనతో తిరుగుతూ ఉండేవారు. ఆయనకి మాటలు రాలేదు, పెద్దవారు అయిపోతున్నా ఆయనకి నోట మాట రాలేదు. మాట రాకపోతే ఎవరో చెప్పారు, మీరు శృంగేరి వెళ్ళిపోండి, శృంగేరి వెళ్ళిపోయి శృంగేరిలో శృంగగిరి పీఠాధిపతులు ఉన్నారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు పీఠాధిపత్యంలో ఉండేవారు. అప్పుడు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దగ్గర కూర్చోండి, ఆయన సేవ చెయ్యండి. ఆయన ఎప్పుడైనా చూసి రే అది ఇలా పట్టరా అంటే తీసుకెళ్ళి ఇస్తూ ఉండండి. ఆయన దగ్గర కూర్చుంటే ఆయనకు అర్థమవుతుంది మీరు ఎందుకు వచ్చారో. ఆయన అంతేవాసిత్వాన్ని పొందండి, ఆయన సేవ చెయ్యండి, మీరేమీ అడక్కండి, ఆయన సేవ చెయ్యండి, ఆయన సేవాఫలం మీకు వస్తుంది మాట అన్నారు. నమ్మి వెళ్ళిపోయారు ఆయన శృంగేరి. వెళ్ళిపోయి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దగ్గర ఉండిపోయారు. ఉండిపోయి త్రికరణ శుద్ధిగా వారికి సేవ చేశారు. వారికి మాట వచ్చేసింది. ఆయన మనతో ఎన్నో మాటలు మాట్లాడి కాశీపట్టణం అంతా మనకి చూపించారు కూడా ఆయన. కాబట్టి మహాత్ముల యొక్క సేవ ఉత్తినే పోయేది కాదు. ఇక్కడికే అయ్యప్ప స్వామి దేవస్థానానికే ఒకానొకప్పుడు ఒక కుటుంబం వచ్చింది. వచ్చి పరిచయం చేసుకుని వాళ్ళు ఒక విషయం చెప్పారు. ఆయన భార్య గారికి ఎంత నిద్ర మాత్రం లేచినా ఆవలింత కూడా వచ్చేది కాదు. ఎంత వైద్యం చేయించారో. ఆవిడ నవనాడులు కుంగిపోయి నిద్రలేక ఇక నోట మెతుకు పెడితే సహించేది కాదు, జీర్ణం అయ్యేది కాదు. ఏం చేసినా నిద్ర పట్టేది కాదు. ఏం చేయాలో అర్థం కాక ఆవిడ కంచి వెళ్ళారు. పరమాచార్య స్వామి వారు సత్యదండం పట్టుకుని కూర్చుని ఉన్నారు. ఆయన చూసి ఆవిడేం చెప్పలేదు. చాలాసేపు అయిన తర్వాత తలెత్తారు. తలెత్తి ఆవిడ వంక చూసి నిద్ర పట్టట్లేదు నీకు అని ఒక పండు తీసి చేత్తో పట్టుకుని అభిమంత్రించి, కింద పెట్టకు, ఒళ్ళో పెట్టుకుని ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళి తల కింద పెట్టుకు పడుకో, రేపు పొద్దున్న విప్పి చూడు ఈ పండునన్నారు. ఆవిడ వెళ్ళి ఆ పండు తలగడ దిండి కింద పెట్టుకుని పడుకుంది.
కొన్ని సంవత్సరాల తర్వాత ఆవిడ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. ఆవిడ మరునాడు ఆ పండు విప్పి చూశారు. ఆ పండు అంతా కూడా బూజు వచ్చేసి పురుగులు వచ్చేసి ఉంది. విప్పి చూడమన్నారు కానీ తినమనలేదుగా. ఆవిడ పండు పారేసింది. పండు పారేసి ఆవిడ మళ్ళీ కంచి వెళ్ళింది. పండు పుచ్చిపోయిందా, బూజు పట్టి పురుగులు వచ్చిందా, నీకు నిద్ర పడుతుంది లేపో అన్నాడు. ఆయన ఏం చేశారో ఆయనకి తెలియాలి. ఎవరికి అందుతుంది? ఆ కుటుంబం ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ వస్తుంటారు మన దేవాలయానికి. కాబట్టి మహాత్ములైనటువంటి వారిని సేవించినంత మాత్రం చేత కోరికలను తీర్చుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. మనం అలా సేవించలేం కనుక, మనం ఇంకొకళ్ళ గొప్పతనాన్ని ఒప్పుకోలేం కనుక, ఇతరుల యందు భగవద్విభూతి కొంతమంది యందు ఉంటుందని అంగీకరించగలిగినటువంటి వినయం మనకి లేదు కనుక అలా ఎక్కడా జరగదని వాదించడం కన్నా మూర్ఖత్వం ప్రపంచంలో ఇంకోటి ఉండదు. నాకు అలా చేయడం రాదండి, చాలా మంచి సత్యం చెప్పావు, అక్కడతో గొడవ వదిలిపోయింది. అలా జరగదండి, అదో పెంకితం అంతే. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంది. నీకు జిజ్ఞాస ఉంటే కనపడతాయి, నీకు జిజ్ఞాస లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి ఉదాహరణలు రమ్మంటే? నీకు నమ్మకం లేనప్పుడు ఏది చూపిస్తే నువ్వు నమ్ముతావు? ఆయన ఒకనాడు అరణ్యానికి బయలుదేరాడు. బయలుదేరి సంతానాపేక్షతో అరణ్యంలో ఉండేటటువంటి మహాతపస్వి అయినటువంటి మునిని సేవించాలని ఆయన కోరిక. ఆ విపినాంతరంబున నిరంతర నిష్ఠ అనంత మోక్ష కాంక్షావిధి ఒక్క బాల సహకార మహీజము క్రింద నుజ్జలత్పావకతేజుడై తపముపాయక చేయుచునున్న ధన్యు కాక్షీవతుగాంచే గౌతము నకిల్బిషమానసు చండకౌశికున్. చండకౌశికుడని గౌతమ వంశంలో ఉద్భవించినటువంటి ఒక మహానుభావుడు, ఆయన ముని. ఆయన ఎప్పటివాడో ఆ విపినాంతరంబున, ఆ అరణ్యం లోపల నిరంతర నిష్ఠ, విశేషమైనటువంటి నిష్ఠతో మోక్షకాంక్షా విధి, మోక్షమును పొందాలనే కోరికతో ఒక్క బాల సహకార మహీజము క్రింద, ఒక లేత ఆకులు కలిగినటువంటి మామిడి చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. లేత ఆకులతో చెట్టు ఉంది అంటే దానికి పెద్ద పెద్ద కాయలుండే అవకాశం ఉండదు. మహీజము క్రింద నుజ్జలత్పావక తేజుడై తపముపాయక చేయుచునున్న, అపారమైన తేజస్సుతో తపస్సు చేసుకుంటున్నటువంటి గౌతమ వంశంలో జన్మించినటువంటి మహాపురుషుడైన చండకౌశికుడనేటటువంటి మునిని చూశాడు. ఆయన తేజస్సుని చూసి ఈ మహానుభావుణ్ణి సేవించాలనుకున్నాడు. ఆయనని సేవిస్తున్నాడు. ఆయన్ని సేవించడం అంటే ఏమిటంటుందండి? ఆయన తెల్లవారుజామున లేచి బ్రహ్మముహూర్తంలో స్నానానికి ఎడతారు. ఆయన స్నానానికి ఎడుతుంటే ఆయన పంచె పుచ్చుకునేవాడు, ఆయన కమండలం పుచ్చుకునేవాడు. ఆయన స్నానం చేస్తే ఆయన బట్ట పిడిచి ఆరేసేవాడు, పొడి బట్ట ఆయనకు అందించేవాడు. ఆయన స్నానం చేస్తే సంధ్యావందనం చేసుకోవడానికి కమండలంతో నీళ్లు తెచ్చి అక్కడ పెట్టేవాడు, అర్ఘ్యపాత్ర పెట్టేవాడు. ఆయన సంధ్యావందనం అయిపోతే ఆయన వెనకాతలు బయలుదేరేవాడు. ఆయన ఏదైనా తిందామనుకుంటే కందమూలాలు తేనె అక్కడ సిద్ధం చేసేవాడు. రాత్రి ఆయన పడుకుంటే ఆయన కాళ్ళు ఎత్తేవాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు ఆయన అడగలేదు, ఎందుకు ఇలా చేస్తున్నాను ఈయన చెప్పలేదు. సేవ చెయ్యడమే విధిగా చేస్తూ వెళ్ళిపోయాడు. అలా చెయ్యగా 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 ఒకనాడు చండకౌశికుడు అడిగాడు, ఎంత గొప్ప సేవ చేశాట! ధరణీశ్వరుడ మునివరు పురాతన మునిన్ నిరాశు పుణ్యాత్మో నిరంతర కృత నియమ సపర్యా వరివస్యుండగుచు భక్తి వదలక కొలిచాను. ఆ ముని ఎటువంటి వాడు? సేవలు చేయించుకుందామన్న కోరికున్నవాడు కాడాయన. ఆయన పురాతన ముని. ఆయన ఎప్పటివాడో, ఆయన వయస్సెంతో ఎవరూ చెప్పలేరు. నిరాశు, ఆయనకి ఏమీ కోరిక లేదు. ఇతనెవరో వెనకాల పంచి పట్టుకెళ్ళాలని, ఆయన ఎవరో స్నానం చేస్తుంటే ఆయనకి బిందెతో నీళ్లు తేవాలని అలాంటి కోరికలు ఆయనకి ఏం లేవు. ఈయన చేస్తున్నాడు, ఆయన ఊరుకున్నాడు. ఆయన మానేస్తే ఈయన ఏమనుకోడు, శుభం భూయాత్ అంటాడు. అటువంటి నిరాశు పుణ్యాత్ముడు, దానికి తోడు నిరంతర కృత నియమ సపర్యా వరివస్యుండు. అటువంటి మునికి నిరంతరం కఠోర దీక్షతో ఆయనకి సేవ చెయ్యడమే తన ప్రధానమైనటువంటి కర్తవ్యంగా పెట్టుకుని మహానుభావుడైనటువంటి ఈ రాజు బృహద్రథుడు ఆయన్ని సేవిస్తూనే ఉన్నాడు. అలా సేవించగా 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 ఆయనకి అనుగ్రహం కలిగింది. నీకేం కావాలి అని అడిగాడు.
అడిగితే మహారాజు అన్నాడు, నాకు రాజ్యం ఉంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, సమస్త భోగభాగ్యములు ఉన్నాయి. ఇన్ని ఉన్నా పిల్లలు తొక్కని పక్క ఉంది ఇంట్లో. అది చాలా బరువుగా ఉంది. ఇంట పిల్లలు తిరిగితే ఆ ఆనందం వేరు, పిల్లలు లేరు. దాని మీద నాకు ఉన్నవన్నీ బరువుగా ఉన్నాయి. పిల్లలుంటే అన్నీ అనుభవించాలని ఆనందం కలుగుతుంది. అది మనుష్య జీవితానికి ఉండేటటువంటి విశేషం. ఒక వయస్సులో ఒకటి ఇది ఉంటే చాలనిపిస్తుంది. కొంత దాటాక అబ్బా ఇది ఉండి అది లేనప్పుడు ప్రయోజనం ఏమిటనిపిస్తుంది. అందమైన భార్య దొరికితే చాలని యవ్వనంలో అనిపిస్తుంది. ఒక్క 10 ఏళ్ళు అయిన తర్వాత పిల్లలు కనకపోతే ఎందుకు ఈ దాంపత్యం అనిపిస్తుంది. పిల్లలు కలిగిన తర్వాత వాడు ప్రయోజకుడు కాకపోతే ఏడుపు వస్తుంది. వాడు ప్రయోజకుడైతే బెంగెక్కువైపోతుంది. ఇంత మంచి కొడుకు వీడిని ఎవరు చటుక్కున ఎటువైపు లాగేసుకుంటారో, వీడు ఎక్కడ భార్యకి వశుడైపోతాడో, ఎక్కడ అత్తవారికి వశుడైపోతాడో బెంగ, ఎక్కడ ప్రేమ ఎక్కువైపోతుందో అక్కడ శంక ఎక్కువైపోతుంది. వాడు ఒక్క గంట రావడం ఆలస్యం అయితే వీడికి ఏమైంది, ఇంకా రాలేదు, ఏమైంది ఏమైంది ఏమైంది, ప్రాణం కొట్టుకుపోతుంది. మనిషి జీవితం ఏది చేద్దామన్నా బెంగే. అసలు బెంగ లేకుండా మనిషి బ్రతకగలగడం అనేటటువంటిది చాలా చాలా కష్టం. ఎప్పుడూ ఏదో బెంగే, ఉంటే ఉందని బెంగ, లేకపోతే లేదని బెంగ. కాబట్టి ఇన్ని ఉన్నాయి కానీ సంతానం లేదు, అందుకు ఏడుస్తున్నాను అన్నాడు. చాలా చిత్రంగా ఉంటుంది మనుష్య జీవితం. దశరథ మహారాజు గారికి శాపం ఇచ్చాడు. ఆయన కొడుకుని కొట్టాడని, నేను ఎలా హాపుత్ర హాపుత్ర అంటూ చనిపోతున్నానో అలాగే నువ్వు కూడా హాపుత్ర హాపుత్ర అంటూ మరణిస్తాను. ఆయన పెద్ద లెక్క పెట్టలేదు. ఎందుకంటే లోపల మనసులో చిన్న సంతోషం ఉంది. హాపుత్ర హాపుత్ర అంటూ చచ్చిపోతానంటే నా కొడుకు ఉంటాడు అన్నమాట ఖాయంగా. ఆఖరణ చెప్పాడు కౌసల్యకి, హాపుత్ర హాపుత్ర అంటూ కొడుకు పక్కన లేనప్పుడు కొడుకుని తలుచుకుంటూ చచ్చిపోవడం ఎంత కష్టమో నాకు ఇప్పుడు అర్థమవుతోంది కౌసల్య అన్నాడు. చిత్రం ఏంటంటే ఈయన చెప్పుకుపోతున్నాడు, వినడానికి ఆవిడ సిద్ధంగా లేదు. ఆవిడ సొమ్మశిలి నిద్రపోయింది, సుమిత్ర నిద్రపోయింది. కానీ ఆయనకి కాలం అయిపోయింది. పాపం ఆయన మాత్రం ఈ కథ చెప్పుకుని పెద్దగా ఏడిచి రొదపెట్టి ఊపిరి విడిచిపెట్టేశాడు. తెల్లవారు లేచిన తర్వాత ఇంకా లేవట్లేదు ఏమిటని చూశారు, శరీరం విడిచిపెట్టేశాడు. అప్పటికి అలా ఉంటాయి. ఒకప్పుడు వరంలా అనిపించింది, ఇంకొకప్పుడు శాపంలా అనిపిస్తుంది. కాబట్టి అన్నీ ఉన్నాయి, సంతోషించారు. ఇద్దరు భార్యలు దెబ్బలాడుకోరు, కవల పిల్లలు అక్క చెల్లెళ్ళు కదా అనుకున్నాను, సంతానం లేదు. ఏమి నా కర్మ, మహాప్రభో నాకు సంతానాన్ని అనుగ్రహించమన్నాడు. ఆయన వెంటనే ధ్యానం చేస్తూ కూర్చున్నాడు మహర్షి. పైనుంచి ఒక మామిడి పండు ఒకటి ఆయన విశాలమైనటువంటి తొడ మీద పడింది. పడడం అంటే అదేదో గాలేసి పడలేదు, చిలక కొడితే పడలేదు, లేకపోతే అది పండిపోయింది కాబట్టి పడలేదు. ఈయన సంకల్పానికి పడింది. ఈయన సంకల్పానికి అంటే ఇప్పటి వరకు ఆ భార్యలు గర్భిణులు కాకుండా అడ్డుకుంటున్నటువంటి ఈ మహారాజు యొక్క పాపాన్ని తొలగించి వాళ్ళకి గర్భశుద్ధిని కల్పించి రాజపుత్ర సంతానాన్ని పొంది తండ్రి అవ్వడానికి యోగ్యమైనటువంటి స్థితిని తన ప్రసాద రూపంలో కల్పించడానికి వీలైన రీతిలో ఆయన ఆ మామిడి పండును అనుగ్రహించాడు. అంతేగాని మామిడి పండు తింటే పిల్లలు పుట్టారు కాదు, మామిడి పండు యందు మహర్షి ప్రవేశపెట్టినటువంటి మంత్ర బలం చేత అది. అందుకని మహాత్ములు ఇచ్చేటప్పుడు వాళ్ళు అనుగ్రహిస్తే ఓసారి ఇలా ఇలా పండుని బాగా చేత్తో రుద్ది ఇస్తారు. అంటే వాళ్ళు జపం చేసి అనుగ్రహించి ఇస్తారు. ఎన్నో తర్కాణాలు. పెద్ద తుఫాన్ వస్తుంటే రథోత్సవం ఎలా జరగాలని బెంగపెట్టుకుంటే గుంటూరులో శృంగేరి పీఠాధిపతులు భారతీతీర్థ మహాస్వామి గారు ఎంతసేపు ఉంటుంది రథోత్సవం అని అడిగారు. ఏదో 11 గంటలకి రథం బయలుదేరుతుందండి, 3 గంటలకి తిరిగి వచ్చేస్తుంది. 4 గంటలకి వాన పడితే పర్వాలేదా అని అడిగారు. పర్వాలేదు. కొబ్బరి బొండం చేత్తో పట్టుకుని ఒళ్ళో పెట్టుకుని జపం చేసి ఇచ్చారు. ఈ కొబ్బరి బొండం చేత్తో పట్టుకుని రథం ముందు నడవండి అన్నారు. 11:45 కూడా హోర్న పడుతోంది వాన. పీఠాధిపతులు చెప్పారు, నమ్మకంతో కొబ్బరి బొండం చేత్తో పట్టుకుని బయలుదేరారు. వెనక రథం ఖచ్చితంగా 12 వర్షం ఆగిపోయింది. 3 రథం వచ్చేసింది. 4 మళ్ళీ వాన పడడం ప్రారంభమైంది. వారి శక్తి అంతే. ఆ మహాత్ములు సంకల్పం చేసి భగవంతుణ్ణి ప్రార్థన చేసి ధ్యానం చేసి చేత పూర్ణఫలాన్ని పట్టుకుని ఇచ్చారంటే ఆ శక్తి దాంట్లో ప్రవేశించి కార్యాన్ని నిర్విఘ్నంగా జరిగేటట్టు చేస్తుంది. కాబట్టి
నేను అదే మీతో మనవి చేసేది, నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత. కొబ్బరికాయ పడితేను మామిడి పండు పడితేను పిల్లలు పుడతాయా అండి అన్నవాడికి పుట్టరు. ఎందుకు పుట్టరు అంటే ఒకటే కారణం, విశ్వాసము ప్రాతిపదిక. ఆ విశ్వాసము లేని చోట ఫలించవు. కాబట్టి ఆయన ఆ మామిడి పండు ఇచ్చాడు. ఇప్పుడు ఆ మామిడి పండు పట్టుకుని మహారాజు చక్కగా సంతోషంగా తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ మామిడి పండుని ఇద్దరు భార్యలకి ఇవ్వాలి కదా, మరి ఎవరో ఒకళ్ళకి ఇస్తే ఏం బాగుంటుంది, చిన్నబుచ్చుకుంటారు, పైగా అక్క చెల్లెలు కవల పిల్లలు. అందుకని ఆ పండుని మధ్యకి కోశాడు. కోసి 2 ముక్కలు చేసి ఇద్దరికీ చెరొక ముక్క ఇచ్చాడు, తినండి అన్నాడు. వాళ్ళిద్దరూ తిన్నారు. ఇద్దరూ గర్భిణులయ్యారు. మహాసంతోషాన్ని పొందాడు మహారాజు. ఇక వాళ్ళకి ప్రసవం అయ్యేటటువంటి కాలం ఆసన్నమైంది. ఇద్దరికీ ప్రసవం అయింది. ఒక మనుష్యుని యొక్క శరీరం సగభాగం పుట్టే ఇద్దరికి. సగం నుదురు, సగం ముక్కు, సగం నోరు, సగం గడ్డం, సగం కంఠం, సగం వక్షస్థలం, ఏదో సగం తొడ, సగం కాలు, అలా ఒక సగం ముక్క ఒకళ్ళకు పుట్టింది, ఒక సగం ముక్క ఒకళ్ళకు పుట్టింది. చూడగానే హడిలిపోయారు ఇద్దరు రాణులు. అరే, వీళ్ళు పూర్ణమైన శిశువులు కారు, ఇవి ముక్కలు. చూడ్డానికే పరమ భయంకరంగా ఉంది. ఈ ముక్కని రాజుని పిలిచి ఎలా చూపించాము, మాకు పుట్టిన బిడ్డలు వీళ్ళని అని కొద్దిగా కదులుతున్నాయి ఆ ముక్కలు. ఆ కదులుతున్నటువంటి ముక్కల్ని దాదులకిచ్చి తీసుకెళ్లి 4 వీధుల కూడల్లోకి విసిరేయండి. ఇద్దరు రాణులకు పుట్టినటువంటి బిడ్డల్ని పట్టుకుని, ఆ బిడ్డలంటే ఆ శరీరపు ముక్కలు 2 ముక్కల్ని పట్టుకుని దాదులు తీసుకెళ్లి 4 వీధుల కూడలిలో పారేశారు. అక్కడ ఒక రాక్షసి తిరుగుతూ ఉండేది, ఆమె నరభక్షకి, ఆమె తింటుంది వాటిని. అందుకని ఆ 4 వీధుల కూడలిలో పారేశారు 2 ముక్కల్ని. పడేస్తే జరా ఆ రాక్షసి పేరు. ఆవిడ వచ్చింది, అందరి దగ్గరికి వస్తుంది ఆవిడ, కానీ మన దగ్గరికి వస్తే భయపెడుతుంది. జరా అంటే వృద్ధాప్యం. కాబట్టి ఆవిడ వచ్చి, బానే దొరికింది రోయ్, 2 ముక్కలు దొరికాయి, ఈ 2 ముక్కలు తిందామని చెప్పి ఆ 2 చేతులతో 2 ముక్కలు ఎత్తి పట్టుకుని దూరంగా వెళ్ళి తిందామని ఏదో 2 అరటిపళ్ళు చేత్తో కలిపి పట్టుకున్నట్టుగా 2 ముక్కల్ని కలిపి పట్టుకుని ఒళ్ళో పెట్టుకోగానే అపారమైనటువంటి బరువు అయిపోయి ఆ పిల్లవాడు వజ్రం లాంటి శరీరంతో ఏడవడం మొదలుపెట్టాడు. వాడు పిల్లవాడు అయిపోయాడు. తెల్లబోయింది ఆ రాక్షసి. ఆవిడికి ఆ మహారాజు వలన ఆ ఊళ్ళో అన్నం దొరుకుతోందని ఒక కృతజ్ఞత. అందుకని ఆమె ఆ పిల్లవాడిని పట్టుకుని గబగబా మహారాజు దగ్గరికి వచ్చింది. వింత చూశారు. పిల్లవాడు ఏడుస్తున్నాడు. దాదులు వచ్చారు, మహారాజు వచ్చాడు, రాణులు వచ్చారు. రాక్షసి చేతిలో ఉన్నాడు. చంపి తినేస్తుందేమో, అంతర్ధానం అయిపోతుందేమో అని చూస్తున్నారు. ఆమె అంతర్ధానం అవ్వలేదు. ఆ పిల్లవాడిని పట్టుకుని రాజు బృహద్రథుడి దగ్గరికి వచ్చింది. ఎత్తికొని చనంగా ఇమ్మగునట్లుగా మెదలుచున్న వ్రయ్యలదిమి 2 కూడబట్టే అవియు కూడి ఒండుంటితో చక్కనంటి 2 నొక్కటయ్యే. ఆ 2 కలిపి పట్టుకున్నప్పుడు 2 కలిపి ఒక్క పిల్లాడైపోయి ఏడవడం మొదలెట్టింది. ఆ రాక్షసి ఎత్తికొనన్ భారముగా వజ్ర కఠిన బంధు రతనుడై ధీరుడు బాలకుడేక్ష మహారవమున దాని చేతులాడకయుండన్. ఆ పిల్లవాడిని పట్టుకుని ఆవిడ వస్తుంటే క్షణానికి వాడు వజ్రంలా కఠినమైనటువంటి శరీరంతో బరువెక్కిపోతున్నాడు. ఎత్తుకోలేకపోతుంది ఆ రాక్షసి. అంత బరువైపోయాడు ఆ పిల్లాడు. అయిపోయి వాడు పెద్ద మహారవం, అంత రవం చేశాడు కాబట్టి రావణా అని పిలిచాడు ఆ పరమేశ్వరుడు. అప్పటి వరకు ఆ పేరు లేదు రావణాసురుడికి. వాడి పేరు పులస్త్య బ్రహ్మ. కానీ ఆ కైలాస పర్వతాన్ని ఎత్తుతున్నప్పుడు చేతులు కిందుండిపోతే శివుడు బొటన వేలుతో నొక్కినప్పుడు పెద్ద కేకలేశాడు. ఏమిట్రా ఇంత రవం, ఇంత అరుస్తున్నావు, రావణా అని పిలిచాడు. శివుడు నన్ను అలా పిలిచాడని వాడు రావణా అని పేరుట్టుకు తిరిగాడు. అదో సంతోషం ఒక్కొక్కడికి. కాబట్టి ఆ పిల్లవాడు బరువైపోతున్నాడు. ఆ పిల్లవాడిని పట్టుకొచ్చి రాజు చేతిలో పెట్టి, మహానుభావ, నువ్వంటే నాకు ఒక కృతజ్ఞత ఉంది. ఈ ఊళ్ళో అన్నం తిని బతుకుతున్నాను. నీకేదైనా మంచి కానుక ఇవ్వాలనుకున్నాను. నా అదృష్టం ఇవాళ ఈ పిల్లాడు నా చేతిలో బతికాడు కాబట్టి నీకు ఇస్తున్నాను. ఇదిగో ఈ పిల్లవాడిని తీసుకో. ఆయన పిల్లవాడిని తీసుకుని పరమ సంతోషాన్ని పొందాడు. ఏమైపోనో ఈ పిల్లలు 2 కుక్కలు విడుచుకుపోతాయి. నీ చేతిలో పడ్డారు కాబట్టి సంధించావు, కలిపావు, బతికాడు. జరా అన్న రాక్షసి చేత సంధింపబడి 2 ముక్కలు కలిపితే బతికినవాడు కనుక ఈ పిల్లవాడికి నేను ఎవరి పేరు పెట్టను, నీ పేరు పెట్టుకుంటానని జరాసంధుడు అని పేరు పెట్టాడు.
తండ్రి అయిన బృహద్రథుని చేత రాక్షసి యొక్క పేరు మీదుగా పెట్టబడిన పేరు కనుక ఆ పిల్లవాడికి జరాసంధుడు అని పేరు వచ్చింది. వీడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. వాడు పెరిగి పెద్దవాడైతే ఎలా పెరిగి పెద్దవాడయ్యాడన్నారంటే నన్నయ్య గారు, ఈహిత విధానములలో కాహిత దుస్సహన తేజుడై వాడు మహోత్సాహముతో వర్ధిల్లే ఘృతాహతుల ప్రవృద్ధి నుండు అగ్నియపోలెన్. అగ్ని ప్రజ్వరిల్లుతుంటుంది, నెయ్యి పోస్తున్న కొద్దీ ఇంకా మంట పైకి లేస్తూ ఉంటుంది. అలా వాడు ఎలా వృద్ధిలోకి వచ్చాడంటే ఈహిత విధానములలో వాడేమనుకున్నాడో అలాగే చేసి. అంటే దాని అర్థం ఏమిటి? పెద్దలు చెప్పినట్లు కాదు, వాడు ఎలా అనుకుంటాడో అలాగే చేస్తాడు. వాడికి ఇది మంచి అనిపించింది అనుకోండి, అదే చేస్తాడు. అంటే వాడికి బలము మూర్ఖత్వము రెండు బయలుదేరాయి ఇప్పుడు. కాబట్టి ఈహిత విధానములో తాను ఎలా అనుకున్నాడో అలాగే చేసుకుంటూ వాడు వృద్ధిలోకి వచ్చాడు. వచ్చి ఆహిత దుస్సహన తేజుడై, అతని తేజస్సు సామాన్యమైన తేజస్సు కాదు. నన్నయ్య గారు ఒక పోలిక వేశారు. నదులు కదిలి 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 సముద్రంలో ఎలా కలిసిపోతాయో పరాక్రమవంతులం అనిపించుకున్న రాజులందరూ జరాసంధుడిలో అలా కలిసిపోయారు, ఓడిపోయిన కారాగారంలోకి పోయారు. అంతటి మహాతేజోమూర్తి, అంతటి పరాక్రమవంతుడు. అటువంటి వాడు మహోత్సాహముతో వర్ధిల్లే. అది ప్రమాదం. ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, మనిషికి ఉత్సాహం ఉండాలి, మహోత్సాహం ఉండకూడదు. ఉత్సాహానికి మహోత్సాహానికి తేడా ఏమిటో తెలుసా? ఒక పని చేసేటప్పుడు ఆ పనిని మనం చెయ్యగలమనేటటువంటి విశ్వాసంతో చేస్తున్నప్పుడు సంతోషంతో చేసినది ఉత్సాహం. బరువుగా చేయకూడదు. కొంతమంది చూడండి, ఇంక నుంచి నేను నియమం పెట్టుకున్నానండి, ప్రతి శనివారం వెంకటేశ్వర సుప్రభాతం, విష్ణు సహస్రం, లక్ష్మీ స్తోత్రం చదువుకుంటాను ఇంకా అంటారు. శుక్రవారం నాడు ఒక్క 2 రూపాయలు తులసి దళాలు తెచ్చుకొని శనివారం సూర్యోదయ పూర్వం చదువుతానండి అంటాడు. మొదటి వారం చాలా సంతోషంగా చేస్తాడు. 2వ వారం పర్వాలేదు. 3వ వారం అంటాడు, రేపు శనివారం కాదు, తెల్లవారు కొట్టోట్లు లేవాలిగా, పడుకుని చావకపోతే ఏం లేవరా, మీరు పడుకోని అంటాడు. అంటే బరువు అవ్వడం మొదలైంది. ఇక ఆ తర్వాత నుంచి శనివారం వస్తోందంటే భయం. ఆ సుప్రభాతం చదవాలి, ఆ విష్ణు సహస్రం అవ్వాలి, ఇవన్నీ అవద్దు. ఎప్పటికవుతాయి? నువ్వు పాడకపోతే ఆయన లేవడా? నువ్వు చదవకపోతే ఆయనకి చదివేవాడు లేడా? నిన్ను ఎవడనమన్నాడు చదువుతానని? ఎవడు ఏడుస్తూ చదవమన్నాడు నిన్ను అంత బరువుగా చేయకూడదు, సంతోషంగా చెయ్యాలి. సుప్రభాతం చదివేటప్పుడు పరమ సంతోషంతో చదవాలి. ఆవలిస్తూ సుప్రభాతం చదవకూడదు, ఉపన్యాసం వింటూ ఆవలించకూడదు. కాబట్టి సంతోషంతో ఉండాలి. అలాగని పరమోత్సాహంతో ఉండకూడదు. పరమోత్సాహం అంటే కట్టు తప్పి ప్రవర్తించకూడదు. నువ్వు ఏది చేస్తున్నా నువ్వు అవతల వారి చేత నువ్వు చేసిన పని ప్రశ్నింపబడేటట్టుగా చేయకూడదు. నిన్ను వంగి నమస్కారం చెయ్యొద్దు అని నేను చెప్పాను అనుకోండి, నా దగ్గరికి వచ్చినప్పుడు అదే బాగా గుర్తుండాలి. అంటే గురువుగారు దానికి కదా ప్రీతి చెందుతారు, మాట విన్నాడు, గుర్తుపెట్టుకుంటున్నాడని. నా దగ్గర వచ్చి వంగి నమస్కారం చేయకయా అని చెప్పాను నేను ఒకరికి. ఆయన వచ్చినప్పుడల్లా అలాగే చేసి మర్చిపోయానండి అన్నాడు అనుకోండి, నేను సంతోషిస్తానా బాధపడతానా? వినయం అనుకోనా అత్యుత్సాహం అనుకోనా? ఇప్పుడు అది పరమోత్సాహం. అంటే తన మీద తాను నియంత్రణ కోల్పోతుంటాడు. అది ప్రమాదకరం కదా మరి. అందుకే మహోత్సాహం అన్న మాట ఎప్పుడైనా పురాణంలో మీకు కనపడింది అనుకోండి, వాడు ప్రమాదాన్ని కౌగిలించుకుంటాడని గుర్తు. అక్కర్లేని పనులకన్నింటికీ పోతూ ఉంటాడు. తనకు ఉంది కదా అని ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాడు, అనవసరపు పని. ఈ అనవసరపు పనికి వెళ్ళడం అన్నది లేనిపోని ఇబ్బందులను తీసుకొస్తుంది. అలా వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? పరమోత్సాహవంతులు సగరులు. రామాయణంలో 60,000 మంది అందుకే బూది కుప్పలైపోయారు ఆఖరికి. పరమోత్సాహం కలిగినటువంటి వాడు, పరమోత్సాహముతో వర్ధిల్లే. మంట మెల్లిగా మండుతోంది అనుకోండి, అన్నం వండి పెడుతుంది, పులుసు వండి పెడుతుంది. మంట అదుపు తప్పి పైకి లేచింది అనుకోండి, ఇల్లు కాలిపోతుంది. అగ్నికి పరమోత్సాహం పనికిరాదు. అగ్ని ఉత్సాహంతో ఉండాలి. నీరు గారిపోయి అగ్ని అసలు రావట్లేదు అనుకోండి, ఊదుకుంటూ కూర్చోవాలి. అగ్ని పొగ లేకుండా మండాలి. అగ్ని పరమోత్సాహంతో ప్రజ్వరిల్లితే ఆ ఊరు దేశం ఉంటాయో